అమరావతిలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎస్యూఎన్కి తేడా లేకుండా మాట్లాడారు. ఆయనకి కారణం ఏమిటంటే దేశమంతా మోడీ గారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ చూసుకోండి. ఉత్తరప్రదేశ్లో మోడీకి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్ల వైరుధ్యాలన్నింటినీ పక్కన పెట్టి మాయావతి గారు, అఖిలేష్ గారు కలిసి పోటీ చేయటం అనేటటువంటిది. ఆయన కిందటిసారి ఎలక్షన్లో జిమిక్కులు చేసి ముస్లింలను మాయ చేసి ఓట్లు చీల్చే విధంగా ప్లాన్ చేసి ఏదో అతి కష్టం మీద 70 సీట్లు సంపాదించగలిగారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బీహార్లో పరిస్థితి చూశారు. బీహార్లో నితీష్ గారి పార్టీలోనే అంతర్గతంగా ఉన్నట్టుగా మనం కూడా చూస్తున్నాం. అక్కడ వాళ్ళ మధ్య పొత్తుల్లో సఖ్యత లేదు. ఇదివరకట్టు మీద పరిస్థితులు తరిగిపోయినాయి. తర్వాత రాజస్థాన్కి వచ్చేదలికి రాజస్థాను, మధ్యప్రదేశ్ మొన్న ఎలక్షన్లో మనం చూసిన తర్వాత పరిస్థితి అంత అనుకూలంగా లేకపోగా మరింక వ్యతిరేకంగా తయారైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి, కర్ణాటకలో కూడా వాళ్ళు వచ్చినటువంటి సీట్లు, మొన్న వచ్చిన అసెంబ్లీకి వచ్చిన సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక మిగతా రాష్ట్రాల్లో అసలు బీజేపీ అడుగుపెట్టే ప్రశ్నే లేదు. పశ్చిమ బెంగాల్కి వచ్చేదలికి మమతా బెనర్జీ గారు ఎక్కడ స్వీప్ చేస్తుందని చెప్పి 7 దశలలోనూ కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుపుతున్నారు. అంటే ఎన్నికల సంఘం యొక్క డేట్స్ షెడ్యూల్ దగ్గర నుంచి విధుల నిర్వహణ వరకు ఎన్నికల సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా పిఎంఓ ప్రభావితం చేస్తున్నది. ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసు షెడ్యూల్ దగ్గర నుంచి రిజల్ట్ వరకు ప్రభావితం చేసేలాగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నది. దాని ఫలితం ఎన్నికల సంఘం వారు ఆచరణలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేదలికి ఇక్కడ ఉన్నటువంటి 25 స్థానాల్లో పరిస్థితులన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. అనుకూలంగా వీస్తున్నాయని చెప్పడానికి కారణం ఏమిటంటే ప్రత్యర్థులు మా పైన దాడి చేసి, ప్రత్యర్థులంటే వైఎస్ఆర్సీపీ, మోడీ, టీఆర్ఎస్ వాళ్ళేమో ఎన్నికల్లో చూస్తాం, చీల్చేస్తాం, చెండాడతాం, ఆంధ్రప్రదేశ్ని బతకనివ్వం, చంద్రబాబు నాయుడిని బతకనివ్వం, కొడుకుని బతకనివ్వం, తిరగనివ్వం, మేము గిఫ్ట్ ఇస్తాం, అది ఇది అని చెప్పేసి విర్రవీగారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేది మీరు ఆలోచించాలి. ఎందుకు సైలెంట్ అయ్యారు? వాళ్ళు గనక ఇక్కడ ఏలు పెడితే ఫలితం ఏకపక్షంగా ఉంటుంది, కంప్లీట్ ఏకపక్షంగా. ఆ విషయం తెలిసిపోయి బెంబేలెత్తి జగన్మోహన్ రెడ్డికి గారు కదా మనం సహాయం చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి కాదు కదా అని చెప్పి ఆగిపోయారు. వాళ్ళకి తెలుసు ఫలితాలు. టీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ నాయకులను సరే ప్రజలని దూషించిన విధానం చూసినట్లయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఏలు పెట్టినవారు, కాలు పెట్టినవారు, కనీసం సేవను కూడా పంపనివారు. ప్రజలు అంత సెంటిమెంట్ అనేది తెలంగాణ ప్రజలకు ఉందని మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అదే రకంగా సెంటిమెంట్ ఉంది కనుక, ఆ సెంటిమెంట్ మీకు తెలుసు కనుక దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలుసు కనుక, ఎందుకంటే సెంటిమెంట్కి వ్యతిరేకంగా ఆడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో 2014కి నెట్టబడింది అనేది మనం చూస్తే దాని ఫలితం చూస్తున్నాం. ఇవాళ మోడీ గారికి ఉపయోగపడుతుందని ఆ ఎగ్జాంపుల్ 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజలకి చేసిన ద్రోహం ఫలితం భూస్థాపితం అయిపోయింది. 2018లో ఇప్పుడు 19కి వచ్చేదలికి ఆంధ్రప్రదేశ్ ప్రజలని మరింత
మోసం చేసి నమ్మించి మోసం చేయటం ఇది దారుణమైనటువంటిది. తిరుపతిలోను, నెల్లూరులోను, అమరావతిలోను ఆయన చేసినటువంటి సభల ప్రసంగాల ధోరణి చూసిన తర్వాత ప్రజలు అంతా నిజమేననుకుని నమ్మి ఆయనతో కొంతకాలం ప్రయాణం చేసి ప్రయాణ క్రమంలో వారి మోసాలను వెలుగులోకి వచ్చిన ఫలితంగా తెలుసుకుని ప్రజలని నిలువున ముంచేశారు మోడీ గారు అని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఎదురికి భూస్థాపితమయ్యే ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఇంకా కొత్తగా చేసేది ఏంటని. అందుకనే ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మీద ప్రభావితం చేస్తున్నది. దాని ఫలితమే చంద్రబాబు నాయుడు గారు బీజేపీయేతర పక్షాల యొక్క ఫ్రంట్ను తయారు చేసి వారితో కలిసి ప్రయాణం చేసి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దానిలో భాగమే మేమందరం కూడా వివిధ రాష్ట్రాల్లో నాయకుల దగ్గరికి వెళ్ళటం, వాళ్లతో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మేమందరం మీటింగ్లు నిర్వహించుకోవటం జరిగింది. నిన్నగాక మొన్న ఢిల్లీలో మేము అపోజిషన్ పార్టీలందరం కలిసి ప్రెస్ పెట్టాం. ఏమిటి దాని సారాంశం ఏంటంటే, డిమానిటైజేషన్ తరువాత, నోటుబందీ తరువాత నోట్లను ఇంకా ఇందుకు ఎట్లా మార్చుకుంటున్నారు ఒక బీజేపీ ఆఫీస్ని అడ్డం పెట్టుకుని గుజరాత్లో గుజరాత్ టూరిజం కార్పొరేషన్ వాటికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు బీజేపీ ఆఫీసులో పెట్టి మార్చుకోవడం అనేటటువంటిది టీఎన్ఎన్ వరల్డ్ వీడియోలో వెబ్సైట్లో చూస్తే దాన్ని మేము ఢిల్లీలో 7 ప్రతిపక్షాలు కలిసి మేము ప్రదర్శించాం. దానికి సమాధానం లేదు ఈరోజు వరకు. అలాగే దేశంలో రాఫెల్ కుంభకోణం అనేటటువంటి చాలా ప్రధానమైనది. అది మనం మర్చిపోలేము. ఆ కుంభకోణంలో లక్షలాది కోట్ల రూపాయలు డీల్ జరిగింది. దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చెప్పే పరిస్థితి లేక వాళ్ళు రిపోర్టులు కమిటీల ద్వారా ఇది చాలా చౌకగా వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్లా అంటే షెడ్యూల్ ప్రకారం 10 ఐటమ్స్ కలిపి ఎయిర్ జెట్ మొత్తం యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి తయారు చేయడానికి ఆ పరికరాలు 10 అంశాలు కావాల్సి వస్తే, అంటే ట్యాక్స్లు కానీ ఇతర అంశాలు కానీ ఇవన్నీ ఇతర భాగాలు కానీ అందులో ఒక 5-6 అంశాలను తీసి పక్కన పెట్టి దీని రేటు చూపించి ఈ 10 అంశాల రేటు ఎంత ఉంటుందో 5 అంశాల రేటు ఎంత ఉంటుందో చూపించి ఇది తగ్గింది అని కంపారిజన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది సప్రెస్ చేయటం. ఎందుకంటే మోడీ గారికి మాట చెప్పటం, మాట తప్పటం ఆయనకు అలవాటు. దానిలో భాగంగా లక్షలాది కోట్ల అవినీతి జరిగిన రాఫెల్ కుంభకోణాన్ని దాన్ని మరుగున పరిచే విధంగా కుయుక్తులు వెతుక్కుని, దొడ్డిదారిని వెతుక్కుని ఈ దేశ రక్షణ అవసరాలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మోడీ గారు. ఎవరు కూడా దేశ రక్షణని లేదా దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలని రాజకీయాలకి, ఎన్నికల ప్రచారాలకి వాడుకున్న పరిస్థితిని మనం ఇంతవరకు చూడలేదు. విపక్షాలు ముక్తకంఠంతో దేశ రక్షణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పినప్పుడు దాన్ని రాజకీయం చేయటం అనేటటువంటిది దురదృష్టకరమైన పరిణామం.